డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ అంతా చలి పులిపాయంతో వణికిపోతుంది. ఉదయం 9 గంటలు దాటినా కూడా ఎండ బాగానే వచ్చినా వణుకుపోవడం లేదు. సాయంత్రం 4:30 నుంచే వణికిస్తున్న చలి చీకట్లు కమ్ముకున్నాక పంజా విసురుతోంది. స్వెటర్లు, మఫ్లర్లు, కంబళ్లతో ప్రతిఘటించిన చలి తీవ్రత పోవడం లేదు. ఇక చలి కారణంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు కమ్ముకుంటుండటంతో రోడ్లపై ఎదురుగా వాహనాలు కనిపించడం లేదు. పల్లెల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద చిన్న చలిమంటలు చుట్టూ చేరుతున్నారు. తెలంగాణలో శీతల గాలులు విజృంభిస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. కాంక్రీట్ జంగిల్ అయిన హైదరాబాద్ లోనూ చలి బాగా పెరిగిపోయింది. పటాన్ చెరువులో 8.8 డిగ్రీలు, రాజేంద్ర నగర్ లో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 13 జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భీమాపూర్లో 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా మమ్దాల్లో 6.6 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో 6.7, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.8, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 7.6, నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 7.7, మెదక్ జిల్లా శివంపేట, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో రాబోయే 2 రోజుల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది అని తెలిపింది. రాగల 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది అని హెచ్చరించింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ మాంతయ్య నాడి తెలుసుకుందాం. మాంతయ్య, చలిగాలుల తీవ్రత అయితే పెరిగిపోయింది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా మంచు తుప్పటి కప్పుకుంది. మొత్తం కూడా విపరీతమైన మంచు, చలిగాలతో ప్రజలెవరూ బయటికి వెళ్లేని పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. 4 నుంచి 7 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. 4-5 రోజుల నుంచి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలు, పల్లెలకు సంబంధించిన ప్రజలు, అటవీ గ్రామాలకు సంబంధించిన ప్రజలు బయటికి వెళ్లేని పరిస్థితి ఉంది. ఉదయం 9 అయినా కూడా పొగమంచు వేయడం లేదు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ రహదారులన్నీ కూడా మంచు తుప్పటిని కప్పుకున్నాయి. వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం కాశ్మీర్ను తలపిస్తున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అటు నిర్మల్, మంచిర్యాల జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మొత్తం కూడా 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ఉదయం పూట పనులకు వెళ్లేవారు కావచ్చు, అత్యవసరంగా వెళ్లేవారు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. రాబోయే 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం చలికి వణికిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. నీలిమ, థ్యాంక్ యూ మాంతయ్య.